హైడ్రోజన్ ఫ్యూయలే మన ఫ్యూచర్. పెట్రోల్ డీజిల్ వద్దు, హైడ్రోజనే వద్దు, ఇది నా మాట కాదు, మన వరల్డ్ మొత్తం అంటోంది. ఎస్, ఇది మన ఇండియాస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మన ఇండియా ఈ మిషన్లో భాగంగా 2047 కల్లా ఎనర్జీ ఇండిపెండెంట్గా అవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకు భాగంగా పెట్రోల్, డీజిల్, కోల్ వంటి ఫాసిల్ ఫ్యూయల్స్ కాకుండా హైడ్రోజన్ ఎనర్జీని ఎంచుకుంది. అండ్ ఈ ఇండియన్ మిషన్ ని మన సెంట్రల్ క్యాబినెట్ లో కూడా అప్రూవ్ చేసేశారు. ఈ మిషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వరల్డ్ మొత్తంలో మన ఇండియా గ్రీన్ హైడ్రోజన్ లీడింగ్ ప్రొడ్యూసర్ గా మారాలని. దీంతో ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గిపోతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఇలా ఇంకా ఎన్నో కీ పాయింట్స్ ఉన్నాయి. ఈ మిషన్ లో భాగంగా ఫస్ట్ మైల్ స్టోన్ 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉన్న యూనిట్స్ ని పెట్టాలని డిసైడ్ చేసింది. 8 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్ చేసి 6 లక్షల కోట్లకు పైగా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తారు. దీంతో సుమారు 1,00,000 కోట్లకు పైగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అంటే ఏంటో, ఇది ఎంత ఇంపార్టెంటో వెంటనే తెలుసుకుందాం. మన భూమిపై హైడ్రోజన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న కెమికల్ ఎలిమెంట్, కానీ అది ఎప్పుడూ సింగిల్ గా ఉండదు. ఆక్సిజన్ తో కలిసి వాటర్ లాగా, లేక కార్బన్ తో కలిసి ఆర్గానిక్ కాంపౌండ్స్ లాగా ఉంటుంది. నేచర్ నుంచి హైడ్రోజన్ డైరెక్ట్ గా అందుబాటులో ఉండదు. మనం హైడ్రోజన్ ని తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసిన విధానం బట్టే అది క్లీన్ హైడ్రోజన్ ఫ్యూయలా లేదా అని నిర్ధారిస్తారు. హైడ్రోజన్ ని 8 రకాలుగా తయారు చేస్తున్నారు, కానీ ముఖ్యంగా 3 ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ది గ్రే హైడ్రోజన్. ఇది SMR అంటే సీ మీథేన్ రిఫార్మింగ్ అనే పద్ధతిని యూజ్ చేసి హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇలా హైడ్రోజన్ ని తయారు చేయడం వల్ల తక్కువ ఖర్చే అవుతుంది, కానీ కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రెండోది బ్లూ హైడ్రోజన్. ఈ ప్రాసెస్ లో హైడ్రోజన్ ని నేచురల్ గ్యాసెస్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. ఇందులో కూడా కార్బన్ ఎమిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ కార్బన్ ఎమిషన్ ని CCS అంటే కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ యూజ్ చేసి స్టోర్ చేస్తారు. థర్డ్ ది గ్రీన్ హైడ్రోజన్. దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఈ ప్రాసెస్ లో హైడ్రోజన్ ని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. అంటే సోలార్, విండ్, హైడ్రో ఎలక్ట్రిక్ లాంటి ఎనర్జీస్ యూజ్ చేసి చేస్తారు. ఇందులో కార్బన్ ఎమిషన్స్ ఉండదు, అందుకే దీన్ని గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అని అంటారు. అసలు గ్రీన్ హైడ్రోజన్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఈ ప్రాసెస్ ని ఎలక్ట్రాలిసిస్ అంటారు. అంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి వాటర్ ని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గా స్ప్లిట్ చేస్తారు. ముందుగా యానోడ్ మరియు క్యాథోడ్ ఉన్న ఎలక్ట్రోలైజర్ లోకి వాటర్ ని ఫీడ్ చేసి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడంతో ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది, అలానే యానోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయిన ఆక్సిజన్ ని అట్మాస్ఫియర్ లోకి వదిలేస్తారు అండ్ హైడ్రోజన్ ని కంటైనర్ లో కలెక్ట్ చేసి లిక్విడ్ గా మారుస్తారు. ఎందుకంటే లిక్విడ్ హైడ్రోజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేక స్టోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ ని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్, కోల్ లాంటి యూజ్ చేసే ప్రతి సెక్టర్ లో యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ చాలా వరకు తగ్గిపోతుంది. ప్రస్తుతం చైనా వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రొడ్యూసర్ గా ఉంది. 2025కి 50,000 హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆల్రెడీ ట్రైన్ ని టెస్ట్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా మన ఇండియాలో హిసార్లో ఉన్న జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ యూజ్ చేసి చాలా వరకు కార్బన్ ఎమిషన్ ని తగ్గించింది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 1000 కిలోవాట్స్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ప్లాంట్ ని స్టార్ట్ చేస్తోంది. యూపీ గవర్నమెంట్ 800 మెగావాట్ జనరేట్ చేసే గ్రీన్ హైడ్రోజన్ పాలసీని ఆమోదించింది. అందులో భాగంగా 5,000 కోట్లు సబ్సిడీ కూడా ఇస్తామని ప్రకటించారు. మీకు గ్రీన్ ఎనర్జీ షేర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంపెనీ షేర్స్ గురించి తెలుసుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, L&T లిమిటెడ్, NTPC లిమిటెడ్, ఇండెల్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, GAIL ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, JSW ఎనర్జీ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, ACME సోలార్ హోల్డింగ్. సో గైస్, మన ఇండియాస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.